లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 5వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడు గారు. 3 మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనస్సులో ఉన్నది చెప్పమని తరచి అడుగుతారు నాయుడు గారు. తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడు గారు. ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజుల నాయుడు గారి కొడుకు దీపక్కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్ళిళ్ళు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడు గారు. యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడు గారు వెంటనే అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. దీపక్ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్. చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ని కలుస్తారు నాయుడు గారు. ఇక లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 5వ భాగం వినండి. టిఫిన్ తిన్న తర్వాత మిత్రులు నాయుడు గారు, జగన్నాథ్ అతని రూమ్లో కూర్చున్నారు. నాయుడు గారు తన పిల్లల గురించి, వారి చదువుల గురించి, ప్రస్తుతంలో వారు ఎక్కడ ఏం చేస్తున్నది, ఆస్తి పంపకాలను గురించి స్నేహితునికి వివరించారు. అంతా విన్న జగన్నాథ్, నాయుడు, నా జీవితానుభవంలో మనకంటూ మన కోసం బ్రతికేది విద్యార్థి దశ మనుగడ వరకే. మగవాడి జీవితంలోకి మరో ఇంటి అమ్మాయి భారీగా ప్రవేశించిన తర్వాత తనకి బాధ్యతలు పెరుగుతాయి. ఇటు కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను, అటు జీవిత భాగస్వామిగా వచ్చిన ఆ స్త్రీమూర్తిని ఆనందపరిచేలా విచక్షణతో, సమయస్ఫూర్తితో ఎవరినీ నొప్పించకుండా ద్విపాత్రాభినయం చేయవలసి ఉంటుంది. తల్లి తండ్రి లేనివాడైతే అతనికి సమస్యలు తక్కువ. వారు బ్రతికి ఉంటే చాలా లౌక్యంగా, మితభాషిగా, సహనమూర్తిగా వర్తించవలసి ఉంటుంది. నేను 2వ వర్గానికి చెందినవాణ్ణి. నీకు తెలుసుగా, అమ్మా నాన్నలు నా వయస్సు 10 ఏళ్లుగా ఉన్నప్పుడు కారు యాక్సిడెంట్లో నాకు దూరమైపోయారు. మావయ్య శ్రీనివాస్ నన్ను పెంచి పెద్ద చేశారు. డాక్టర్ చదివించారు, పెళ్లి కూడా చేశారు. నేను అమెరికా వెళ్ళిపోయాను. పార్వతి గురించి నీకు బాగా తెలుసు. ఇంతవరకు మా మధ్య అభిప్రాయ భేదాలు లేవు, ఇకపై రావు కూడా. తమిళ భాషలో ఓ సామెత ఉంది, మనవి అమీదెల్లా ఈరవన్ మీట్తవరు. జీవిత భాగస్వామి సరైందిగా లభించడం అనేది ఆ దైవం మనకు ప్రసాదించిన వరం అవుతుంది. నా మగపిల్లల విషయంలో వారుగా మా ఇరువురి ప్రమేయం లేకుండా చేపట్టిన వనితలు సవ్యంగా లేరు. వారికై వారు మాతో చెప్పకుండా తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంతో ఉడుకు రక్తంతో విచక్షణారహితంగా తీసుకున్న ఆ నిర్ణయాలు నేడు ఇరువురిని బాధిస్తున్నాయి. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. జీవితంలో అర్ధాంగిగా ఎన్నుకున్న వారితో రాజీ జీవితం గడపడం వారి వంతయింది. మనకు పొద్దు తిరిగింది, వారు నడిపొద్దులో ఉన్నారు. మన మాటలు వారికి రుచించవు. దానికి మరొక కారణం వారు పుట్టి పెరిగిన పాశ్చాత్య నాగరికతే. విరక్తిగా నవ్వాడు జగన్నాథ్. అవునన్నా, 25 ఏళ్ల ప్రాయంలోకి వచ్చిన పిల్లలకు మన తరం మనస్తత్వం లేదు చాలామందికి. వారి కాళ్ళ మీద వారు నిలబడేటప్పటికీ వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రులు వారికి పరాయవారవుతున్నారు. వారి ఆనందం వారిది. పుట్టిన వంశం, కీర్తి, గౌరవాలతో వారికి పనిలేదు. స్వతంత్ర భావాలు, సొంత నిర్ణయాలు, వారి ఆ చర్యలు తల్లిదండ్రులను ఎంతగా బాధిస్తాయనే విచారం వారికి లేకుండా పోతోంది. చిన్నవాడు దీపక్ విషయంలో నాకు అనుమానం. వాడికి ముకుందరావు గారి అమ్మాయికి ఏదో సంబంధం ఉందని, దాని గురించి వాడితో మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను. పెద్దవాడు భాస్కర్కి ఇంకా పెళ్లి కాలేదు, త్వరలో వస్తున్నట్ట. 2-3 సంబంధాలు చూశాను. వాడు వచ్చి అమ్మాయిని చూసి వాడికి నచ్చితేనే కదా ఆ వివాహం జరిగేది. వారం రోజుల క్రితం చిన్నవాడు ఇంటికి వచ్చాడు. ఆ మరుసటి దినమే ముకుందరావు మన ఇంటికి వచ్చాడు. తన కూతుర్ని దీపక్కు ఇచ్చి వివాహం చేయాలనేది తన సంకల్పమని చెప్పాడు. పెద్దవాడి పెళ్లి చేయకుండా చిన్నవాడికి ఎలా చేస్తామన్నా? మన వాడి వాలకం నేను ముందు చెప్పినట్లుగా అనుమానాస్పదంగా ఉంది.
అందుకో వాడితో మాట్లాడి ఇష్టపడితే కొంతకాలం ఆగాలని వారితో కూడా చెప్పాలని వచ్చాను. మనం ఎన్నో తలుస్తాం, కానీ ఆ దేవుడు నిర్ణయానికి అతీతంగా ఏదీ జరగదుగా విచారంగా చెప్పారు నాయుడు గారు. సెల్ మోగింది. హలో నాన్న, నేను. అమ్మా వాణి, ఏమ్మా? పత్రాలను చూసి బ్యాంకు వారు మా వారడిగిన మొత్తాన్ని ఇవ్వలేము అన్నారట నాన్న, దీనంగా చెప్పింది వాణి. అలాగా, మరి నేనేం చేయాలమ్మా? నాన్న, వారు మాకు వీళ్ళమ్మ పత్రాలు అవసరం లేదు, డబ్బు కావాలి అన్నారు నాన్న. నాయుడు గారి తలపై పిడుగు పడినట్లు అయింది. తడపడ్డారు. అయినా తమాయించుకొని, ఎంత కావాలమ్మా అన్నారు. 50 లక్షలు. 50 లక్షలా? ఆశ్చర్యంతో అడిగారు నాయుడు గారు. అవును నాన్న, దీనంగా చెప్పింది వాణి. ఏంట్రా 50 లక్షలు అడిగారు జగన్నాథ్. అదే చెప్పానుగా, వాణి వాటాను పత్రపూర్వకంగా సంతకం చేసిచ్చానని. ఆ పత్రాలు బ్యాంకులో ఉంచుకొని అల్లుడు గారు కోరినంత డబ్బును ఇవ్వలేమని చెప్పారట. ఆ కారణంగా అమ్మాయి నన్ను డబ్బుగా అడుగుతోంది, దీనంగా చెప్పారు నాయుడు గారు. ఎంత అడిగారు జగన్నాథ్. 50 లక్షలు. నీవు హైదరాబాద్ వచ్చిన విషయం ఆమెకు తెలుసా? తెలీదు, వస్తున్నట్లు చెప్పలేదు. ముందు చెప్పు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మీ ఇంటికి వస్తాను, మాట్లాడతాను, నీ సమస్యను తీరుస్తానని చెప్పరా? అమ్మా వాణి, నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. నేను మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను. డబ్బు లేకుండా మీరు మా ఇంటికి రావద్దు నాన్న. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, అక్కడికి నేనే వస్తాను. నాయుడు గారు వాణికి జగన్నాథ్ ఇంటి అడ్రస్ గురించి చెప్పారు. అరగంటలో వస్తాను నాన్న అంది వాణి. నిట్టూర్చి సాలోచనగా కళ్ళు మూసుకున్నారు నాయుడు గారు. నాయుడు, ఏమిట్రా నీ ఆలోచన అడిగాడు జగన్నాథ్. 50 లక్షలు సమకూర్చడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నాకు వదిలేయి, దీపక్కు ఫోన్ చేయి, వాణ్ణి ఇక్కడికి రమ్మను చెప్పారు జగన్నాథ్. నాయుడు గారు దీపక్కు ఫోన్ చేశారు. జగన్నాథ్ ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నారు. అకస్మాత్తుగా తండ్రి ఫోన్ కాల్ విన్న దీపక్ భయపడ్డాడు. ఈయన ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు అనుకున్నాడు. వస్తాను నాన్న అన్నాడు. ఓ సమస్య విషయంలో నేను వస్తే మరో సమస్య ముందు నిలిచిందన్నా విచారంగా చెప్పారు నాయుడు గారు. భయపడకు, బాధపడకు, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. పద, కిందకు వెళ్ళి టీవీ చూద్దాం నవ్వుతూ చెప్పారు జగన్నాథ్. నాయుడు గారు తలాడించారు. ఇరువురు కిందికి నడిచారు. అరగంట తర్వాత వాణి జగన్నాథ్ ఇంటికి వచ్చింది. ఆమె వదనం చాలా విచారంగా ఉంది. నాయుడు గారిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అమ్మా, వీరు నా ప్రాణమిత్రులు జగన్నాథ్ గారు. ఇరువురం 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉదయం స్టేషన్లో కలిశాం. నన్ను గుర్తుపట్టి బలవంతంగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. అమెరికాలో డాక్టర్గా పనిచేసి 6 నెలల కిందట స్వదేశాభిమానంతో ఇండియాకు తిరిగి వచ్చారు. వారిని నీవు పెదనాన్న అని పిలవాలి, కన్నీళ్లు తుడుచుకో ప్రీతిగా చెప్పారు నాయుడు గారు. పెదనాన్నగారు నమస్కారం. కన్నీళ్లతోనే చేతులు జోడించింది వాణి. అమ్మ వాణి, ఎందుకా కన్నీరు? మేమున్నాంగా తల్లి, ఏమిటి నీ సమస్య అడిగారు జగన్నాథ్. పార్వతి, దీపిక హాల్లోకి వచ్చారు. జగన్నాథ్ వారికి వాణిని పరిచయం చేశారు. పార్వతి వాణి భుజంపై చేయి వేసి, నీవు లాయర్వి కదమ్మా అడిగింది. అవును పెద్దమ్మా. నాయుడు, జగన్నాథులు ఒకరి పక్కన ఒకరు సోఫాలో కూర్చున్నారు. వారి ఎదురుగా సోఫాలో పార్వతి కూర్చుంది. వాణి వైపు చూసి, కూర్చో అమ్మా ప్రేమగా అంది. వాణి ఆమె పక్కన సోఫాలో కూర్చుంది. టిఫిన్ తినావా అమ్మా అడిగింది పార్వతి. తలాడించింది వాణి. దీపు, అక్కయ్యకు కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. దీపిక వంటగది వైపుకు నడిచింది. అమ్మా, నీ ప్రస్తుత సమస్య, మీ వారు నీ వాటా పత్రాలను వద్దని 50 లక్షలు డబ్బు కావాలంటున్నారు, అంతేగా అడిగారు జగన్నాథ్. అవును పెదనాన్న, దీనంగా హీనస్వరంతో మెల్లగా చెప్పింది వాణి. జగన్నాథ్ నాయుడు గారి ముఖంలోనికి చూశాడు. నాయుడు, ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలో వానికి ఏం చెప్పాలో తోచడం లేదు జగ్గన్నా. నేను చెప్పనా? చెప్పన్నా. వాణి, ఆ పత్రాలను నా పేరుకు మార్చి మీ వారు నీవు సంతకాలు చేసి నాకివ్వాలి. ఆ 50 లక్షలు నేను మీకు ఇస్తాను చెప్పాడు జగన్నాథ్. వాణి, నాయుడు గారు ఇరువురు ఆశ్చర్యపోయారు. అంతగా ఆశ్చర్యపడకండి, ఆ ప్రాపర్టీ ఉండేది మనం పుట్టిన ఊర్లోనే కదరా, అందువల్లనే నేను తీసుకుంటానని చెప్పాను. మన తల్లిదండ్రుల పేర భావితరానికి ఉపయోగపడేలా ఏదైనా మంచి కార్యం చేస్తాను. వాణి నిట్టూర్చింది.
ఆమె ముఖంలో ఆనందం. చిరునవ్వుతో జగన్నాథ్, నాయుడు గారి ముఖాల్లోకి చూసింది. ధన్యవాదాలు పెదనన్నా. చేతులు మరోసారి జోడించింది. నా భావనలో ఆత్మీయుల మధ్య అలాంటి పదాలకు తావులేదమ్మా, నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్. అన్నా, పరవశంతో పిలిచాడు నాయుడు. ఏంట్రా నవ్వుతూ అడిగారు జగన్నాథ్. నీవు నా నెత్తిన పాలు పోసావు. దానికి నీవు అర్హుడివే. అందులో నా స్వార్థం కూడా ఉందిరా. 30 సంవత్సరాల తర్వాత మనం కలిసి 3 గంటలైంది. నా సమస్యను నీ సమస్యగా భావించి, ఆ చిన్ననాటిలా నీవు నన్ను అభిమానించి సమస్యను పరిష్కరించిన తీరు అందరికీ సాధ్యం కాదన్నా, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పారు నాయుడు గారు. అది నా దృష్టిలో నా ధర్మంరా, అతిశయోక్తి కాదు అన్నారు జగన్నాథ్. నాయుడు గారు జగన్నాథ్ చేతులు పట్టుకొని, నీవు చేసిన ఈ మేలును నేను జీవితాంతం మర్చిపోలేను జగన్నా, ఆనందంతో హృదయపూర్వకంగా చెప్పారు. వాణి, రేపు వీడు నేను మీ ఇంటికి వస్తాం. నేను చెప్పిన విధంగా పత్రాల్ని రెడీ చేయించు. నీవు లాయర్వి కదా, ఆ పని చేయడంలో నీకు కష్టం ఉండదు. మరోసారి చెబుతున్నాను, అందులో మీ వారు నీవు సంతకం చేయాలి. మీ నుండి వాటిని నేను అందుకొని 50 లక్షల చెక్కుని మీకు ఇస్తాను. సరేనా? చెప్పాడు జగన్నాథ్. అలాగే బాబాయ్, ఇక నేను వెళ్తాను అని చెప్పి తండ్రి వైపు తిరిగి, నాన్న, నేను వెళ్ళొస్తాను అంది వాణి. మంచిదమ్మా. పెద్దమ్మ, దీపిక వస్తాను చిరునవ్వుతో చెప్పింది వాణి. అమ్మ వాణి, ఇది నీ పుట్టినలుగా భావించు. అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఇంటికి రా, సరేనా? అభిమానంతో చెప్పింది పార్వతి. అలాగే పెద్దమ్మ. అక్క, అమ్మ చెప్పిన మాటల్ని మర్చిపోకు, నవ్వుతూ చెప్పింది దీపిక. జగన్నాథ్ డ్రైవర్ను పిలిచాడు. మస్తాన్ వారి ముందు నిలిచాడు. అమ్మాయిని వారింటి దగ్గర దించిరా మస్తాన్. మస్తాన్ తలాడించాడు. అందరూ వరండాలోనికి వచ్చారు. మస్తాన్ కారు డోర్ తెరిచాడు. వాణి అందరికీ చెప్పి కారులో కూర్చుంది. మస్తాన్ కారును స్టార్ట్ చేసి వీధి వైపునకు నడిపాడు. వాణి వెళ్ళిన 15 గంటకు దీపక్ వచ్చాడు. నాయుడు గారు దీపక్ను జగన్నాథ్కు పరిచయం చేశారు. దీపక్ సవినయంగా జగన్నాథ్కు, వారి అర్థాంగి పార్వతికి నమస్కరించాడు. వారందరినీ చూసిన దీపక్ వదనంలో కాంతిహీనత. వీరు నన్ను ఏమడుగుతారో, అసలు ఎందుకు పిలిచారు? నాన్నగారు ఆకస్మికంగా హైదరాబాద్ రావడానికి కారణమేమిటో అంతా అయోమయం. ఒకవేళ నాన్నగారికి తనకు యామినికి సంబంధించిన ప్రేమ విషయం తెలిసిందా? ఎవరు చెప్పుంటారు? ఆ రోజు ముకుందరావు, మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి వివాహం చేయాలని మా నిర్ణయం అన్నారు, కానీ మేమిరువురం ప్రేమించుకున్నట్లు ఆయన నాన్నగారితో చెప్పలేదే. అసలు ముకుందరావు గారికి యామిని నేను ప్రేమించుకున్నట్లు తెలుసునో తెలియదో అనుకున్నాడు దీపక్. నిలబడి ఉన్న దీపక్ను చూసి జగన్నాథ్, దీపక్ కూర్చో అన్నారు. అతను మౌనంగా సోఫాలో కూర్చున్నాడు. మీ ఆఫీస్ ఎన్ని గంటలకు అడిగారు జగన్నాథ్. 9:30కి. వెళ్ళాలిగా? వెళ్ళాలి సార్, 1 గంట పర్మిషన్ అడిగాను. అంటే వెంటనే వెళ్ళిపోవాలంటావు, నవ్వాడు జగన్నాథ్. అవునన్నట్లు తలాడించాడు దీపక్. చిన్నా దీపక్, నీవు వెళ్ళాలన్నావుగా, నా ఈ ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు, సౌమ్యంగా అడిగారు నాయుడు గారు. దీపక్ ఆశ్చర్యంతో తండ్రి ముఖంలోకి చూశాడు. అడగండి నాన్న, మెల్లగా చెప్పాడు దీపక్. నీవు ఆ ముకుందరావు గారి అమ్మాయిని ప్రేమిస్తున్నావా? తండ్రి నుండి తాను ఎదురు చూడని ప్రశ్న విని దీపక్ బెదిరిపోయాడు. వెంటనే జవాబు చెప్పలేక తల దించుకున్నాడు. జగన్నాథ్ చిరునవ్వు నవ్వారు. మౌనం అంగీకారమని ఎక్కడో చదివాం కదరా నాయుడు అన్నారు. దీపక్ తలెత్తి ఇరువురు ముఖాల్లోకి క్షణంసేపు చూసి తల దించుకున్నాడు. అన్నయ్యకు పెళ్లి కాకముందే నీవు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సౌమ్యంగానే అడిగారు నాయుడు గారు. దీపక్ నిట్టూర్చి అవును అన్నాడు. మిత్రులు ఇరువురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా దీపక్? అనునయంగా అడిగారు నాయుడు గారు. అవును, మీరు ముకుందరావు గారితో మాట్లాడి మా వివాహం జరిపించకపోతే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, తెగించి తన నిర్ణయాన్ని చెప్పాడు దీపక్. మిత్రులు ఇరువురు ఆశ్చర్యపోయారు. దీపక్ లేచి నిలబడ్డాడు. నాన్న, నా నిర్ణయాన్ని చెప్పాను, ఆఫీస్కి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను. నాయుడు గారి సమాధానాన్ని వినకుండానే దీపక్ వేగంగా వెళ్ళిపోయాడు. నాయుడు, జగన్నాథ్ అచేతనంగా వెళ్తున్న దీపక్ని చూస్తూ ఉండిపోయారు. హాల్లోకి వచ్చిన పార్వతి, ఏంటి అదోలా ఉన్నారు అడిగింది నిశితంగా ఇరువురు ముఖాల్లోకి చూస్తూ. క్షణం తర్వాత, దీపక్ వెళ్ళిపోయాడా? భోంచేసి వెళ్తాడనుకున్నాను అంది. పారు, వీడి దీపక్ కూడా మన కుమారుల్లానే తయారయ్యాడు. ఎవరినో ఓ పిల్లను ప్రేమించేట. ఆ పిల్ల నాన్నగారితో మాట్లాడి మాకు పెళ్లి జరిపిస్తారా లేదా? మీరు కాదంటే నేను ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి కాదు బెదిరించి మరీ వెళ్ళిపోయాడు విచారంగా చెప్పాడు జగన్నాథ్.
తల వంచుకొని కళ్ళు మూసుకొని ఉన్న నాయుడు గారు మెల్లగా కళ్ళు తెరిచారు. జగన్న, ఈ కాలపు మగపిల్లలు ఏంటన్నా ఇలా తయారయ్యారు? వాళ్ళని ఇంత వాళ్ళని చేసిన మనం వారికి మన కుటుంబానికి తగిన పిల్లని చూసి వారి ఇష్టానుసారంగా వారి వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా మనం జరిపించలేమనుకుంటున్నారే? అది వారికి అబ్బిన విజ్ఞానంలోని అజ్ఞానమా? మనం సంపాదిస్తున్నాం, ఇకపై ఒకరి దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన అవసరం మనకు లేదనే అహంకారమా? తల్లిదండ్రులమైన మనల్ని ఎందుకు పరాయివారుగా చూసి నిర్లక్ష్యం చేస్తున్నారు? దీనంగా అడిగారు నాయుడు గారు. కాల వైపరీత్యం. నేటి యువతరంలో చాలామందికి పెద్ద చిన్న గౌరవం లేదు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేస్తే వారు ఎంతగా బాధపడతారో అనే ఆలోచనే లేదు. అంతా స్వార్థం, అర్ధరహిత ఆవేశం. విచారంగా చెప్పాడు జగన్నాథ్. అన్నా, నేనిప్పుడు ఏం చేయాలి? నాకు మీ సలహా ఏమిటి? ఆవేదనగా అడిగారు నాయుడు గారు. నాయుడు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడివి, కొన్ని వందల మందికి విద్యను చెప్పి మంచి చెడ్డలు నేర్పినవాడివి. నీకు నేను చెప్పాలా? విరక్తిగా నవ్వాడు జగన్నాథ్. ఇది నేను ఊహించింది. దీపక్ అంతటి నిర్ణయం తీసుకోవడం నాకు ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు, దీనంగా చెప్పారు నాయుడు గారు. ఇప్పుడు నీకు ఉండేది రెండు ఆప్షన్స్. ఏమిటన్నా అవి? ఆత్రంగా అడిగారు నాయుడు గారు. నీ బ్రతుకు నీవు బ్రతుకు అని దీపక్ను వదిలేయడం. రెండవది, వాడి కోరిక ప్రకారం ముకుందరావు గారిని కలిసి వారి అమ్మాయిని మన వాడికిచ్చి పెళ్లి చేయమని కోరడం. సావధానంగా నీవు ఆలోచించి నిర్ణయించుకోవాలి. పెద్దవాడికి ఇంకా పెళ్లి కాలేదు కదా అన్నా. ఒకవేళ వాడి పెళ్ళై ఉంటే నేను నిర్ణయం ఏమిటి? నాయుడు గారు నిట్టూర్చారు. ముకుందరావు గారితో మాట్లాడి ఉండేవాణ్ణి. అంటే నీ కొడుకు చేసిన తప్పును నీవు క్షమించావన్నమాట. ప్రశ్నార్థకంగా నాయుడు గారి ముఖంలోకి చూశారు జగన్నాథ్. అవునన్నా, పిల్లలు బాధపడితే అనురాధ తట్టుకోలేదన్నా, దీనంగా చెప్పారు నాయుడు గారు. తల్లులకు బిడ్డ మీద ఉండే మమకారం ఈ రోజుల్లో పిల్లలకు తల్లులపై లేదు. సాలోచనగా మెల్లగా చెప్పింది పార్వతి. ఆమె మనోవేదనను ఎరిగిన జగన్నాథ్, ఈ నీ నిర్ణయాన్ని నా మరదలు అంగీకరిస్తుందా? అన్నా, అనురాధ ఇంతవరకు ఏనాడు నా నిర్ణయానికి వ్యతిరేకత తెలియజేయలేదన్నా. అయితే ఇంకేం, అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. రేపు మనం ముకుందరావు గారిని కలిసి మాట్లాడదాం. భార్య వైపు చూసి, పారు, దీపుని పిలువు, నలుగురం వెళ్ళి హాస్పిటల్ నిర్మాణాన్ని చూసి వద్దాం అన్నారు జగన్నాథ్. పార్వతి పిలుపుతో దీపిక కిందికి వచ్చింది. నలుగురు కారులో కూర్చున్నారు. కారు బయలుదేరింది. ఇంకా ఉంది లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.